వర్ధిల్లాలి జేఎల్ఎం ఐక్యత, వర్ధిల్లాలి జేఎల్ఎం ఐక్యత. ప్రమోషన్ ఇవ్వాలి, జేఎల్ఎం గ్రేటులకు ఏఎల్ఎం ప్రమోషన్ ఇవ్వాలి, జేఎల్ఎం గ్రేటులకు ఏఎల్ఎం ప్రమోషన్ ఇవ్వాలి. జేఎల్ఎం గ్రేటుల ఐక్యత, వర్ధిల్లాలి జేఎల్ఎం గ్రేటుల ఐక్యత. జేఎల్ఎం గ్రేటులకు పాత సర్వీస్ రూల్స్ అమలు పరచాలి, జేఎల్ఎం గ్రేటులకు పాత సర్వీస్ రూల్స్ అమలు పరచాలి, జేఎల్ఎం గ్రేటులకు పాత సర్వీసులు అమలు పరచాలి. మెడికల్ అలవెన్స్ వెంటనే విడుదల చేయాలి. నా పేరు అనుమల రవికుమార్. మార్కాపురం డివిజన్ లో జేఎల్ఎం గ్రేటుగా సచివాలయం వ్యవస్థ ద్వారా ఏర్పడినటువంటి ఎనర్జీ సెక్రటరీగా 6 సంవత్సరాల నుండి పనిచేస్తా ఉన్నాము. ఈ సంస్థల్లో పనిచేస్తా ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ వారు రిక్రూట్ చేసినాం కాబట్టి విద్యుత్ శాఖలో పనిచేస్తూ మా సోదరులు జేఎల్ఎం గ్రేటు సోదరులు సుమారుగా 160 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 300కు పైచిలకు కాళ్ళు చేతులు పోయి మంచానికే పరిమితమైనటువంటి జేఎల్ఎం గ్రేటు సోదరులు ఉన్నారు. మరి ఈరోజు చనిపోతేనేమో గ్రామ వార్డు సచివాలయం లైన్మెన్ చనిపోయారు అని అంటారు, కానీ విద్యుత్ శాఖలో రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా జేఎల్ఎం గ్రేటు సోదరులకు రావడం లేదు. ఎందుకు రావడం లేదనేది ఒక బాధాకరమైన విషయం. ఏంటంటే చనిపోయినప్పుడు కనీసం చూడడానికి అధికారులు సైతము వెనుకడు చేస్తున్నారు. ఎందుకనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజు నిన్నగాక మొన్న ఈ మా డివిజన్ లో గేదెలు చనిపోవడం వల్ల డైరెక్ట్ గా మా ఎస్సీ గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చి పరిశీలన చేశారు. అంటే ఒక జేఎల్ఎం గ్రేటు సోదరుడు చనిపోతే చూడడానికి కూడా అంత ఇదిగా ఉన్నప్పుడు గేదెల కంటే కూడా మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. దయచేసి అర్థం చేసుకోండి. రాబోయే కాలంలో మాకు ఏదైతే విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి జేఎల్ఎం గ్రేటు సోదరులు గతంలో ఉన్నటువంటి ఏపీఎస్వి రూల్స్ అమలు చేసి మాకు ఏఎల్ఎం ప్రమోషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా రాబోయేటటువంటి కార్యాచరణ మా అధినాయకత్వం ఏదైతే ఉందో ఆ అధినాయకత్వం ఏదైతే ఇస్తుందో దాని ప్రకారం మేము అన్ని పోరాటాల్లో పాల్గొంటాం. మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ శాఖలో ప్రతి ఒక్క అలవెన్సెస్ గతంలో ఉన్నటువంటి జేఎల్ఎంలకు ఏఎల్ఎంలకు ఇచ్చినటువంటి అన్ని కూడా మాకు కల్పించాలని చెప్పేసి మేము కొన్ని డిమాండ్లతోటి రేపు జరగబోయేటటువంటి 21వ తారీఖున మహాధర్నా కార్యక్రమం విజయవాడలో ఉంది. ఆ విజయవాడ ధర్నాలో కూడా పాల్గొని మా సమస్యలు పరిష్కారం దిశగా అయ్యేంత వరకు మేము నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.